డోర్ తీసే ఉంది. ఏంటి అమ్మగారు చాలా హడావిడి ఉన్నట్టున్నారు? కొంచెం హడావిడి లక్ష్మి. ఇందాకే మీ అయ్యగారు ఫోన్ చేశారు. మధ్యాహ్నం లంచ్కి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తున్నారంట. నువ్వు అర్జెంటుగా ఒక పని చేయాలి. ఇల్లంతా నీట్గా ఊడ్చేసి తడిగుడ్డ పెట్టు, సరేనా? సరే అమ్మగారు, సరే సరే. ఇంకో విషయం, పొద్దున కార్నర్లో కాఫీ పడింది. మొత్తం చీమలు వచ్చేసే, నీట్గా ఊడ్చి తుడిచేసే, ఒక్క చీమ కూడా కనిపించడానికి వీల్లేదు, సరేనా? మళ్ళీ గెస్ట్లు వచ్చి చూస్తే అక్కడ చీమలు అవి ఉంటే బాగోదు, సరేనా? మీరు కంగారు పడకండి, నేను అన్ని టక్కగా చేసేస్తాను. సరే మరి నేను వెళ్ళొస్తాను. ఇంట్లో డ్రింక్స్ అవి ఇవి ఏమీ లేవు, వెళ్ళి తీసుకొస్తాను, సరేనా? అంగారు ఒక్క నిమిషం. ఏంటో చెప్పు. మీరు ఎలాగో డ్రింకులు తీసుకురావడానికి వెళ్తున్నారు కదా, నాకు కూడా ఒక్క బీర్ తీసుకొస్తారా? అరే ఇక్కడ ఏదో దుమ్ము ఉంది, కాస్త చేతిలో చీపురి ఒకసారి. ఇదిగోండి అమ్మగారు. బీర్ తీసుకురా. అమ్మగారు కొట్టకండి, అమ్మగారు కొట్టకండి. బీర్ కావాలా? బీర్ కావాలా? బీర్ ఏం బీర్ తీసుకురా? అమ్మగారు కొట్టకండి, అమ్మగారు కొట్టకండి. నీకు తీసుకురావడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చుగా, ఎందుకు అమ్మగారు ఇలా కొడుతున్నారు? బీర్ కావాలా? బీరు బీర్ తీసుకురావాలా నేను నీకు? అయినా నువ్వెప్పటి నుంచో బీర్ తాగడం మొదలెట్టావు? నేను తాగుతానని ఎవరు చెప్పారు అమ్మగారు? అది మా ఆయనకి. తనులన్నీ మీ ఆయన కోసం తిన్నామన్నమాట. అయినా డ్రింక్స్ అంటే ఏ థమ్స్ అప్ మాజానో తీసుకొస్తాను, బీరు బ్రాండీ అని కాదు, దేడిది మాజానో. సరే ఇంకా నా బ్రెయిన్ తినక ఇంకా నేను పోయి వస్తా, ఫటాఫట్ కానీ పని. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి. ఏం చేస్తున్నావు లక్ష్మి? అసలు ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడికి పోతావే? బయటికి రా, బయటికి రా. మీరెప్పుడు వచ్చారు అందరు? ఇక్కడేం చేస్తున్నావే నువ్వు? రాధమ్ గారు మీరేం చెప్పారు? ఒక్క చీమ కూడా కనిపించకూడదని చెప్పారు కదా, అందుకే నేను నీట్గా ఊడ్చి తుడుస్తుంటే అందులో 3-4 చీమలు తప్పించుకొని ఇదిగో ఇక్కడే ఈ రంధ్రంలోకి వెళ్ళి దాక్కున్నాయి. మళ్ళీ గెస్ట్లు వచ్చిన తర్వాత బయట తిరిగితే బాగోదు కదా, అందుకని వాటిని బయటకు రప్పించి మరీ బయటికి వెళ్ళగొట్టేస్తా. నిన్న అసలు